హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూరని ప్రెషర్ కుక్కర్లో తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కూర కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లోకి దాల్చిన చెక్క, 4 యాలకులు, అలాగే 4 లవంగాలను, 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చల్లారాక మిక్సీకి వేసి ఇలా పౌడర్ చేసి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలను కూడా ఇలా సన్నగా తరిగి పక్కకు ఉంచుకోండి. ఇక్కడ నేను కేజీ కూరని తీసుకున్నాను. ఉప్పు, నిమ్మరసం వేసి 3-4 సార్లు బాగా క్లీన్గా వాష్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ కూరని గిన్నెలో కానీ కడాయిలో కానీ చేసుకోవడం కంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే ముక్క మెత్తగా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది. సో ఎక్కువ శాతం కుక్కర్లోనే దీన్ని చేసుకుంటారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 అనాస పువ్వులు, బిర్యానీ ఆకు, మనం పేస్ట్ చేసిన ఉల్లిపాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కూరను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారపొడి, మీరు కారం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా టేస్ట్కి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూస్తే మనకు ఇందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కేజీ కూర తీసుకున్నాం కదా, దీనికి పెద్ద గ్లాసు 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ కర్రీ గ్రేవీ టైప్ కాకుండా కాస్త సూప్ టైప్ ఉంటేనే బాగుంటుంది. సో నేను 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. మీరు గ్రేవీ టైప్ చేసుకోవాలనుకుంటే 2 గ్లాసుల వాటర్ తీసుకొని చేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత చూస్తే కర్రీ మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను, అలాగే కొబ్బరి పొడిని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కావలిస్తే వేసుకొని ఆ తర్వాత దీన్ని ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. చివరగా ఇందులోకి కొత్తిమీరను చల్లుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మేక తలకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ కర్రీని జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్ ఇంకా రాగి సంగటిలోకి చాలా మంచి కాంబినేషన్గా తీసుకోవచ్చు. ప్రాసెస్ నచ్చిందా? వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసిన తలకాయ కూర కర్రీ ఎలా కుదిరిందనేది కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.